ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియా మొత్తం ఒకటే చర్చ నడుస్తోంది. 1,50,000 కోట్లతో మొదలు పెట్టబోయే మూసీ నది బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు కోసం దాదాపు 18,000 ఇళ్లు పగలగొట్టాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు సర్వే చేయడం మొదలు పెట్టారు. దీంతో మూసీ బాధితులు తమ నిరసనలు చేయడం మొదలు పెట్టారు. ఇటు ప్రభుత్వం అటు బాధితులు ఎవరు వెనక్కి తగ్గడం లేదు. మధ్యలో రాజకీయ పార్టీ జోక్యం చేసుకోవడంతో దీనికి రాజకీయ రంగు పూలుముకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గమనేంతలా ఉంది. దీనికి తోడు బాధితుల దగ్గరకు ఎవరైనా మీడియా వారు వస్తే సీఎం రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ వారు బాధితుల దగ్గరకు వెళ్లి మూసీ నది ప్రాజెక్టును ఎలా అయినా రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని తెలిపి బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకు డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాలేదు. కానీ 1,50,000 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ సీఎం ఒక మీటింగ్ లో చెప్పారు. మూసీ నది చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూలగొట్టి ఆ తరువాత నదిని శుద్ధి చేస్తారు. అంతేకాదు మూసీ నది చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాల్స్ కట్టి ఒక బిజినెస్ హబ్ లా మార్చాలని చూస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తుందంటూ చెబుతున్నారు. అక్కడ ప్రభుత్వ భూములు చౌకగా కొని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షం వారు ఆరోపిస్తున్నారు. 1000 కిలోమీటర్లు ఉన్న గంగానది ప్రక్షాళన చేయడానికి 4,000 కోట్లు ఖర్చు అయితే దాదాపు 50 కిలోమీటర్లు ఉన్న మూసీ నదికి మాత్రం 1,50,000 కోట్లు ఎలా అవుతున్నాయి అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో కమిషన్ గా 25,000 కోట్లు ఢిల్లీ కాంగ్రెస్ కు వెళుతుందంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం సోనియా గాంధీ అల్లుడు పట్టుబడుతున్నట్టు ప్రతిపక్ష పార్టీ వారు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 పెద్ద రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. అందులో ఒకటి కర్ణాటక, రెండవది తెలంగాణ. రాబోయే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి డబ్బు కావాలి. అందుకోసమే కర్ణాటకలో సర్కార్ ఇప్పటికీ అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయింది. తెలంగాణ మాత్రమే కొంచెం బెటర్ పొజిషన్ లో ఉంది. కావున ఎక్కువ కమిషన్ వచ్చే మూసీ నది ప్రాజెక్ట్ కోసం ఎంత హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు ప్రజల గురించి కానీ వారి అవసరాల గురించి కానీ కొంచెమైనా ఆలోచించడం లేదు. వారిని ఎలా అయినా ఖాళీ చేయించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. చూడాలి మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో.